కడపలో మేయర్ వర్సెస్ ఎమ్మెల్యే పంచాయతీ నెక్స్ట్ లెవెల్కి వెళ్ళింది. మేయర్ ఇంట్లో చెత్త వేయడంతో రాజకీయం వేడెక్కింది. అది ఎమ్మెల్యే పని అని మేయర్ ఆరోపిస్తే అది ప్రజల ఆగ్రహం అంటూ కౌంటర్ ఇచ్చారు ఎమ్మెల్యే మాధవి. ఎంత హీనమైన చర్య ఇది. ప్రజలు వచ్చినారంటే చెత్తతో ఏ మనిషి రాడు. ఇంటికి వచ్చి చెత్త ఎత్తాల మా వీధికి చెత్త బండి రాలని అడుగుతారు. ఈ చెత్త వేసింది తెలుగుదేశం నాయకులు, తెలుగుదేశం పార్టీ శాసనసభ్యురాలింటి కడప ఎమ్మెల్యే ప్రోత్సహించి మనుషుల్ని పంపించి వాళ్ళ మనుషులతో ఇచ్చిన చర్య ఇది. అదే చెప్తా ఉన్నాను, ప్రజా వ్యతిరేక కార్యక్రమాలు చేస్తే ప్రజలకు ఆగ్రహం ఎలా ఉంటుందంటే 2 నెలల క్రితం ఎలక్షన్ రిజల్ట్స్ చూపించారు. ఈరోజు కూటమి ప్రభుత్వం వచ్చిందని ఓడ్చుకోలేక కార్పొరేషన్లో మేము చెత్త ఎత్తాము, కార్పొరేషన్ నుంచి నేను డబ్బులు పే చేయనంటూ ఆయన ప్రజల్ని ఇబ్బంది గురి చేస్తుంటే ఇబ్బంది పడిన ప్రజల నుంచి వాళ్ళ యాక్షన్కి రియాక్షన్ ఇచ్చారంతే. అది డెఫినెట్గా ఏ ప్రజానాయకుడైనా కానీ ప్రజా అభీష్టంకి వ్యతిరేకంగా పోతే డెఫినెట్గా ఇలాంటివి ఎవరైనా ఫేస్ చేయాల్సి వస్తుంది. ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో 3 నెలలు తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక బీహార్ లాగా, ఒక వెస్ట్ బెంగాల్ లాగా ఒక అరాచక పరిపాలన ఈరోజు రాష్ట్రంలో కొనసాగుతుంది. బ్రహ్మాండంగా ఉంది కడపలో లా అండ్ ఆర్డరు. 2 నెలలు అయింది వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉండగా ఎన్నో సంఘటనలు జరిగినాయి. మా ఇంటి ముందు కూడా హత్యలు జరిగినాయి. ఈరోజు 3వ నెలకు వచ్చినాం. ఎక్కడన్నా ఏదైనా ఉందా? ఎక్కడైనా ఒక కేసు రిజిస్టర్ అయిందా? ఊరికి గాలిలో మాట్లాడితే దానికి స్పందించాల్సిన అవసరం లేదు.